ఎప్పుడైతే దేవుడి మహిమను చూశాడో కేకలేయడం స్టార్ట్ చేశాడు. ఏమని? అయ్యో 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 అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడినని కేకలేశాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఆయన మహిమను చూసినప్పుడు ఇతనిలో ఉన్న నిజస్థితి ఇతనకు అర్థమైంది. అప్పుడు దాకా ఏమనుకున్నాడు? నేను పర్ఫెక్ట్ అనుకున్నాడు. మహిమను చూసినప్పుడు ఈయనలో ఉన్న లోపం ఏంటో ఈయనకు తెలిసింది. అప్పుడు దాకా పేతురు కూడా పర్ఫెక్ట్ అనుకున్నాడు. దేవుని మహిమ గల కార్యాలు చూసినప్పుడు పేతురు, అయ్యా నేను పాపాత్ముని, నా దగ్గర నుంచి వెళ్ళిపో అన్నాడు. అంటే ఆయన మహిమను చూసినప్పుడు ఏమైందంటే మనలో మన నిజస్థితి అనేది మనకు అర్థమవుతుంది. మన నిజస్థితి మనకు అర్థమైంది, మనలో ఉన్న లోపం మనకు అర్థమైంది. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాన్ని కేక వేస్తే కెరూబుల్లో ఒకడు నిప్పు తీసుకొని వచ్చి పెదవులకు అట్లా తగిలిచ్చాడు. ఆ నిప్పుని, అపవిత్రతకు ప్రాయశ్చిత్తం జరిగింది. అపవిత్రత తొలగిపో